హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వచ్చేసి మినుములతో ఎంతో హెల్తీగా అండ్ టేస్టీగా ఈజీగా కూడా అయిపోతుంది. అదే పొట్టు మినపప్పు ఉంటుంది కదండి, అవి ఒక కప్పు తీసుకొని నేను మన కాటన్ క్లాత్ ఉంటుంది కదండి, దానిపైన వేసి రబ్ చేసుకున్నాను. మంచిగా ఏదైనా ఉంటే పోతుందని. మీరు కావాలనుకుంటే వాష్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఒక గుండి తీసుకొని వేడి అయిన తర్వాత ఆ గుండిలో ఈ మినపప్పు నేను ఒక కప్పు తీసుకున్నాను కదా, ఆ మినపప్పుని వేసి మంచిగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే మంచి వాసన వచ్చేంత వరకు కూడా మంచిగా వేయించుకోవాలి. అండ్ అందులోనే నేను తెల్లవి కూడా ఒక స్పూన్ వేసుకున్నాను, తెల్ల మినపప్పు. అండ్ 2 స్పూన్స్ బియ్యం వేసుకున్నాను. రైస్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. వీటిని కూడా బియ్యము బంద్ చేసే ముందు వేసుకోవాలి, లేకుంటే మాడిపోతాయి కదా. వీటన్నిటిని కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే గుండిలోనే 3 కప్పుల, ఒక కప్పు మినపప్పు కదండి, ఒక కప్పు మినపప్పుకి 3 కప్పుల నీళ్ళు పోసుకుంటున్నాను. చూడండి, 2 పోసుకున్నాను, ఇంకొకటి పోసుకుంటున్నాను. ఇప్పుడు 3 కప్పుల వాటర్ వేసుకొని మంచిగా వేడి కానివ్వాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో మనం మిక్సీ పట్టుకున్న మినపప్పు మిశ్రమం ఉంటుంది కదండి, మినపప్పు పౌడరు మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకుంటే బాగుంటుంది, తినడానికి మంచిగా అనిపిస్తుంది. అందులోనే మనకు వీలైనన్ని నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత వేడైన నీటిలో వేసి మంచిగా వేసుకొని కలుపుతూ వేసుకోవాలి, ఉండలు కట్టకుండా. ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మంచిగా వేగుతుంది, ఉడుకుతుంది. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఈ విధంగా దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకున్న తర్వాత దగ్గర పడింది కదండి, ఈ విధంగా మంచిగా దగ్గర పడిన తర్వాత అందులోనే 1 కప్పు బెల్లం వేసుకోవాలి. షుగర్ కూడా వాడట్లేదు చూడండి, చాలా హెల్దీ, ఒకసారి ట్రై చేయండి. 1 కప్పు మినపప్పుకి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అందులోనే బెల్లం మొత్తం కరిగిపోయేటట్లుగా. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కొంచెం సేపు ఉడకనిచ్చామంటే అందులో ఉన్న బెల్లం మొత్తము కరిగిపోతుంది. మీరు కావాలనుకుంటే ఇందులో నలకలేం లేవండి. మీరు కావాలనుకుంటే దాన్ని నీళ్ళల్లో పాకంలా చేసుకొని నీళ్ళల్లో కరిగించుకొని అది ఇందులో పోసుకోవచ్చు. అలాగే మనం పట్టుకున్న ఎండు కొబ్బరి మిశ్రమం తీసుకున్నాండి, 1/2 కప్పు దగ్గర ఎండు కొబ్బరి మిశ్రమము తురుము వేసుకుంటున్నాను. అందులోనే వేసుకొని మంచిగా నేను 1/2 కప్పు దగ్గర తీసుకున్నానండి, వేసుకున్నాను. అందులోనే ఇలాచి కూడా వేసుకున్నాను. వేసుకొని మంచిగా అంతా కూడా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత సర్వ్ చేసుకున్నామంటే ఎంతో హెల్తీగా అండ్ టేస్టీగా పొట్టు మినపప్పుతో, మీకు కావాలనుకుంటే వైట్ మినపప్పు కూడా వేసుకోవచ్చండి. చాలా హెల్తీ కదా, షుగర్ కూడా లేదు. ఒకసారి ట్రై చేయండి, కామెంట్ చేయండి. ఇది పిల్లలకు కూడా చాలా హెల్తీ అండి, తెలుసు కదా మీకు కూడా మినపప్పు ఎంత హెల్తీనో. ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా పిల్లలు మాత్రం దీన్ని వదలలేదండి, వాళ్ళే ఎక్కువగా తినేశారు మాకన్నా కూడా. చాలా హెల్తీ అండ్ టేస్టీ కదండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదే ఈ మినపప్పుతోటే నేను రైస్ కూడా చేశానండి, మన ఛానల్లో ఉంది, ఒకసారి కావాలనుకుంటే చెక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.